Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, సప్త సంఘాలకి దేవుని సందేశం అనే తెలుగు ధ్యాన వడక మొదటి రోజు సాయంకాలం 6 గంటల వాక్య పరిచర్యలో పాల్గొనడానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఒక నిమిషం నాతో కలిసి శిరములు ఉంచి మనం పరిశుద్ధాత్మ సహాయం కోరుకుంటూ ప్రార్థిద్దాం. ఎందుకంటే దేవుని ఆత్మ అనుగ్రహించు శ్రద్ధ, భక్తి, జ్ఞానం లేకుండా లోతైన ఈ దర్శన గ్రంథము అర్థం చేసుకోవటం బిడ్డలారా చాలా కష్టం. ఒక నిమిషం ప్రార్థిస్తాం. పరిశుద్ధాత్మదేవ, మీకే స్తోత్రం, స్తుతి, ఆరాధన చెల్లిస్తూ ఉన్నాం. ఈ తపస్కాల మొదటి వారములో దర్శన గ్రంథాన్ని ఆధారం చేసుకుంటూ నీ వాక్యాన్ని ఆలగించటానికి, లోతైన మర్మాలు తెలుసుకోవటానికి మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి మీకే స్తోత్రం. ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున మీకు అర్పిస్తున్నాం. దేవా, శ్రద్ధతో, భక్తితో, ఆసక్తితో, ఉత్సాహముతో నీ వాక్యాన్ని వినటానికి నీ జ్ఞానమును, బుద్ధిని, తెలివిని, శ్రద్ధను ఈ బిడ్డలకి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, వాక్యాన్ని బోధిస్తున్న నా గొంతును, నాలుగును, పెదవులను, మా జ్ఞానమును, బోధన నీ స్వాధీనంలో తీసుకోమని ప్రార్థిస్తున్నాం. నీ మహిమ కోసం ఈ వాక్యాన్ని బోధించేలాగున, ఈ వాక్యము వెంటనే బిడ్డలు అర్థం చేసుకునేలాగున నీ ప్రసన్నతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ అసంఖ్యం దూతులు మాతో పాటు సంచరించునగాక, అన్ని విధమైన డిస్టర్బెన్సెస్ని మమ్మల్ని నీ రక్తముతో ముద్రించి సంరక్షించమని ప్రార్థిస్తున్నాం. అమ్మా మరియ తల్లి, మీ బిడ్డలైన మా కొరకే ప్రార్థించమని వేడుకుంటున్నాం. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 బిడ్డలారా, రాబోయే 1 గంట సేపు మనము సప్త సంఘాల పరిచయం చేయబోతున్నాం. ఈ ఒక వాక్కు, ఈ టాక్ మీరు వింటే రేపటి నుంచి సంఘాల గురించినటువంటి వాక్యము మీరు కరెక్ట్గా, సరిగా అర్థం చేసుకుంటారు. అందుకే శ్రద్ధతో ఈ యొక్క వాక్యాన్ని మీరు ఆలకించండి, వినండి. మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు బిడ్డలారా, నేను వాక్యం చెప్పినప్పుడు మీరు ఆ వాక్యాలు తీసుకుని నాతో పాటు చదివి మీరు ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొనవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. దర్శన గ్రంథానికి 22 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 2 చాప్టర్స్ మనం కలిపి పెడితే బిడ్డలారా, ఈ అన్ని చాప్టర్స్లో దాదాపు 404 వాక్యాలు ఉన్నాయి. కానీ మీరు ఆశ్చర్యపోతారు, దాదాపు 800 ప్రత్యక్షమైన, పరోక్షమైనటువంటి రెఫరెన్సెస్ పాత నిబంధనలు ఉన్నాయి. అనగా మీరు దర్శన గ్రంథం చదివితే ఒక్కొక్క వాక్యానికి, ఒక్కొక్క సెంటెన్స్కి 2 రెఫరెన్సెస్ బిడ్డలారా పూర్వ నిబంధనలో, పాత నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం. కొన్ని ప్రత్యక్షంగా ఉన్నాయి, కొన్ని పరోక్షంగా ఉన్నాయి. ఇది యాక్చువల్లీ ఈ దర్శన గ్రంథానికి ఉన్న ప్రత్యేకత. అయితే ఈ దర్శన గ్రంథములో యోహాను గారు రాసినటువంటి ఈ పరలోక సంబంధమైన రహస్యాలన్నీ కూడా ఒకే ఒక దర్శనములో ఆయనకి దేవుడు మనుష్య కుమారుడు ప్రసాదించినది కాదు. 4 సార్లు ప్రత్యేకమైనటువంటి దర్శనము మనుష్య కుమారుడు అయిన యేసుక్రీస్తు ఆయనకిచ్చి
పరలోక సంబంధమైనటువంటి అన్ని విషయాలు ఆయనకు తెలియజేసి ఉన్నాడు. ఎందుకు ఆయనకు తెలియజేసి ఉన్నాడంటే ప్రియబిడ్డలారా, మనకి వాక్యం పలుకుతూ ఉంది, దేవుడు తన ప్రవక్తలకి చెప్పకుండా ఏది కూడా చెయ్యడు అనగా దేవుని యొక్క మనస్సు ఆయన తనకి ప్రీతికరమైన ప్రియమైన వారికి తెలియచేస్తాడనమాట. ఇప్పుడు గమనించండి, పాత నిబంధనలో దేవుడు తన మనస్సుని అబ్రహాముకు తెలియపరిచారు. దేవుడు తన ప్రణాళికలను మోషకు తెలియపరిచాడు. అలాగే పాత నిబంధనలో గమనించండి, దేవునికి ప్రియమైన వారు దేవుని నుండి సందేశాలు పొందుకుంటూ వారు దేవునికి అనుకూలమైనటువంటి మార్గములో నడిచారు, జీవించారు, ఆయనకు సాక్షిగా మారారు. అలాగే నూతన నిబంధనలో యేసుక్రీస్తుకి 12 మంది అపోస్తలులు ఉంటే ఈ 12 మందిలో యేసుక్రీస్తుకి ప్రియమైన ఒక శిష్యుడు ఉన్నాడు, యోహాను. అందువలన ఈ 12 మంది అపోస్తలులకి యేసుకు తెలియజేసినటువంటి పరలోక రహస్యాల కంటే ఎక్కువగా రహస్యాలు యేసుక్రీస్తు యోహానుకు తెలియజేశాడు. ఎందుకంటే ఆయన చేసినటువంటి ముఖ్యమైన అన్ని అద్భుతాలలో యోహాను ప్రత్యక్షంగా అక్కడ ఉన్నాడు. కడరాత్రి భోజన వేళలో పాస్కా పండుగ రోజు గమనించండి, ఆయన వక్షస్సున తలవాంచి కూర్చున్నవాడు ఈ యోహానే. యోహానుకు యేసుక్రీస్తు మధ్య రక్త సంబంధము కూడా ఉంటుంది. అందువలన యేసుక్రీస్తుకి దగ్గర ఉన్న శిష్యుడు ప్రియమైన వాడు కనుక మనిషి కుమారుడైన యేసుక్రీస్తు పరలోక సంబంధమైన యుగాంతపు ముగింపు సంబంధమైన రహస్యాలు తనకి ప్రియమైన శిష్యుడైన యోహానికి తెలియజేశాడు. అందుకే ఈ 12 మందిలో వేరే ఎవరికి దక్కనటువంటి మహాభాగ్యం ఈ దర్శనాలు యోహానికి కలగటానికి కారణం, ప్రియ సహోదర, ప్రియ సహోదరి. అందుకే ఈ దర్శన గ్రంథములో 4 సార్లు మనుష్య కుమారుని యేసుక్రీస్తు ఆయనకి దర్శనములో కలలో ప్రత్యక్షమై ఈ పరలోక సంబంధమైన అన్ని రహస్యాలు ఆయనకు తెలియజేశాడు. అందుకే ఈ 22 చాప్టర్స్లో ఆయన ఈ వివరాలన్నీ కూడా మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ 22 చాప్టర్స్ని నేను మీరు అర్థం చేసుకునేలాగున కొన్నిగా డీటెయిల్స్గా నేను దీన్ని మీతో పంచుకోబోతూ ఉన్నాను. నంబర్ 1 ప్రియబిడ్డలారా, దర్శన గ్రంథం 1వ అధ్యాయంలో ఆ ఫస్ట్ చాప్టర్లో మనిషి కుమారుడు తనను తాను యోహానికి తెలియచేస్తూ ఉన్నాడు. అనగా ప్రియబిడ్డలారా, ఆయన స్వయంగా ఒక బహిరంగ పరిచర్య చేస్తూ ఉన్నాడు. దాని గురించి చాలా స్పష్టంగా ఆ మొదటి చాప్టర్లో ఆయన రాసిపడుతూ ఉన్నాడు. 2 చాప్టర్స్ బిడ్డలారా 7 సంఘాలకి దేవుడు అందించిన సందేశాల గురించి మనం చదువుతూ ఉన్నాం. తర్వాత 4, 5 ఈ 2 చాప్టర్స్ మనం చదివితే ప్రియబిడ్డలారా, అక్కడ పరలోక సంబంధమైన ప్రత్యక్షతను గురించి అక్కడ యోహాను గారు మనకు చక్కగా రాసిస్తూ ఉన్నాడు. అనగా అక్కడ 24 పెద్దలను గురించి అక్కడ రాయబడి ఉన్నాయి, 4 జీవుల గురించి అక్కడ రాయబడి ఉన్నాయి, 7 మొద్దుల గురించి అక్కడ రాయబడి ఉన్నాయి. ఇవి అన్నీ కూడా పరలోక సంబంధమైన ప్రత్యక్షతలే. యేసుక్రీస్తు యోహానికి తెలియజేసిన రహస్యాలు 4, 5 చాప్టర్స్లో. తర్వాత 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు ప్రియబిడ్డలారా మనం చదివితే అక్కడ ఏముందంటే, యుగాంతపు సమయం దగ్గరికి రాగా ఈ ప్రపంచములో మానవులు ఎదుర్కోబోతున్నటువంటి శ్రమల కాలము ఎంత ఘోరమైనదో, అది ఎంత మహా విపత్తుగా రాబోతూ ఉందో, ఎన్ని శ్రమలు భూమి మీద ఉన్న మానవులపై రాబోతూ ఉన్నాయటువంటి ఈ శ్రమల కాలమును గురించే అన్ని రకాల డీటెయిల్స్గా చూడండి. 6 నుండి 18వ చాప్టర్స్ వరకు ఇన్ని అధ్యాయాలు రాయబడేది మొత్తం బిడ్డలారా రానున్న యుగాంతపు ముగింపు శ్రమల గురించి. అది చదువుతూనే భయమేస్తుంది. తర్వాత ప్రియబిడ్డలారా 19, 20 ఈ 2 చాప్టర్ మనం చదివితే మనిషి కుమారుని యొక్క
రెండవ రాకను గురించి రాయబడి ఉంటుంది. తర్వాత మనం 20, 21, 22 ఈ 3 చాప్టర్స్లో చివరికి లాస్ట్ 3 చాప్టర్స్ చూస్తే నూతన భూమి అంటే న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్ అంటారు ఇంగ్లీష్లో. నూతన ఆకాశము, నూతన పరలోక రాజ్యము, దేవుని యొక్క నగరము, సిటీ అనేటువంటి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అలాగే భూమి. ఇవి అన్నిటిలో మనం కలిపి చూస్తే ప్రియబులారా, రానున్న శ్రమల కాలమును గురించే ఎక్కువగా రాయబడ్డాయి. పరలోక రాజ్యమును గురించి, పరలోక ప్రత్యక్షతను గురించి, యేసుక్రీస్తుని గురించి ప్రియబులారా రాయబడినవి అన్నీ కూడా 2, 3, 4 చాప్టర్సే. కానీ మనం ఎక్కడ జాగ్రత్త పడాలంటే ప్రియబులారా 2021 సంవత్సరం మనం ఉన్నాం. యోహాను గారికి యేసుక్రీస్తు తెలియజేసిన దర్శనాలలో నేను ఇంతకు చెప్పాను కదా, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, తర్వాత 16, 17, 18 ఎన్నండి? 13 చాప్టర్స్. హలో, భయమేస్తుందా? 13 చాప్టర్స్ దేని గురించి? ఈ ప్రపంచమున మానవులు ఎదుర్కోబోతున్నటువంటి ఘోరమైన శ్రమలు, విపత్తు, మహమ్మారిని గురించే రాయబడి ఉన్నాయి. కరోనా వచ్చినందుకు భయపడవద్దు. కరోనా కంటే పెద్ద మహమ్మారిలు ఇప్పటి వరకు ప్రపంచంలో ఏ మనిషి కని విని ఎరగనటువంటి భయంకర విపత్తులు రాబోతున్నాయని యోహాను గారికి, తన ప్రియమైన శిష్యుడికి యేసుకు తెలియజేసినటువంటి సంఘటనలు తప్పకుండా జరిగి తీరవలసినదే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 తర్వాత ఒకవేళ దేవుని ఆత్మ ప్రేరణ ఉంటే బిడ్డలారా, ఈ దర్శన గ్రంథములో లోతైన అంశాలు మనం తర్వాత ఇంకొక ధ్యాన వడకములో ధ్యానించవచ్చు. కానీ మన ఈ ధ్యాన వడకములో నేను చెప్పాను కదా, 1, 2, 3 చాప్టర్స్ మాత్రమే తీసుకుంటున్నాం. కేవలము 7 సంఘాలకి 7 సంఘాలకి ప్రభు ఇచ్చినటువంటి సందేశం మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 చెప్పండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. ప్రియబిడ్డలారా, ఈ దర్శన గ్రంథంలో మొదటి అధ్యాయంలో 7 సంఘాలకి దేవుడిచ్చే సందేశము యోహాను ఎప్పుడు ఆలకించాడు అంటే, నేను ఉదయం చెప్పిన వాక్యములో నేను ఈ మాట చెప్పాను. చాలా క్రూరమైనటువంటి హింసలకి గురి అయి గాయపడి పాత్మోస్ అనేటువంటి ఐలాండ్లో తోసివేయబడినటువంటి, వదిలిపెట్టబడినటువంటి యోహాను అక్కడ దర్శనగ్రంథం 1వ అధ్యాయం మనము 10వ చదివితే అక్కడ ఏముందంటే, ద లార్డ్స్ డే అనగా దేవునికి అంకితం చేయబడిన దివసము, అనగా సాబత్తు దినము, అనగా ఆదివారము. ఎందుకంటే అది ఎందుకు దేవుని దివసము అంటే, ఎందుకు దేవునికి అంకితం చేయబడిన దివసం అంటే ప్రియబులారా, ఆదివారమే యేసుక్రీస్తు మృతుల నుండి సజీవుడుగా లేవనెత్తబడ్డాడు. ఈ సాబత్తు దినము, ఈ ఆదివారము ఆయన ఆత్మలో ఉండగా అని అక్కడ వాక్యం పలుకుతూ ఉంది. ఆత్మలో ఉండగా అంటే ఆయన ప్రార్థనలో ఉండగా, దేవుని ఆత్మ వలన నడిపించబడుతున్న సమయం. ప్రియులారా, దర్శనం కలిగేది, దేవుడు మాట్లాడేది దేవుని బిడ్డలో ప్రార్థనలో ఆత్మలో ఉన్నప్పుడే.
అలా ఆయన ప్రార్థనలో ఆత్మలో ఒక ఆదివారం ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయనకేం వినిపిస్తుంది ప్రియబిడ్డలారా? అక్కడ వాక్యం పలుకుతుంది, పెద్ద పెద్ద బాకా ధ్వని ఆయనకి వినబడను, బోరల శబ్దము ఆయనకి వినబడను. అది సాధారణ ఒక సౌండ్ కాదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. దేవుని యొక్క సన్నిధి దిగి వచ్చినప్పుడు, మరి ముఖ్యంగా యేసుక్రీస్తు దేవుని ఏకైక కుమారుడు ఎక్కడైతే ప్రత్యక్షమవుతూ ఉన్నాడో ప్రియబిడ్డలారా, అక్కడ ఈ బాకాధ్వని, బోరల శబ్దము, ఉరుములు, మెరుపులు, ఇటువంటి ప్రియబిడ్డలారా అగ్ని, భూకంపము, ఇటువంటి ప్రకృతిలో ఎన్నెన్నో మార్పులు, ఒక మనిషి నిలబడి తట్టుకోలేనంత మహాప్రభావముతో ప్రభువు ప్రత్యక్షమవుతాడు. అందుకే దాని గురించి ఓల్రెడీ ప్రియబిడ్డలారా, ఎస్ఎకేల్ ప్రవక్త గ్రంథం 3వ అధ్యాయం మనం 12 చదివితే, ఎస్ఎకేల్ ప్రవక్తకి దేవుని దర్శనం కలిగినప్పుడు ఆయనకి ఈ సౌండ్ ఎలా వినిపించింది అంటే, మహాభూకంపం వచ్చినట్లు అనిపించింది ఎస్ఎకేల్ ప్రవక్తకి. చూడండి ఆ ప్రభావం ఎంత భయంకరంగా ఉందో. ప్రియబిడ్డలారా, సీనాయి కొండపై దేవుడి దిగి వచ్చినప్పుడు మోషకి, ఇజ్రాయెల్ ప్రజలకి ఆ దేవుని ప్రసన్నత ఎలా అనిపించిందంటే, నిర్గమకాండం 19వ అధ్యాయం మనం 16వ వచనం చదువుతూ ఉంటున్నాం బిడ్డలారా. ముందుకు చదివితే, ఉరుములు, మెరుపులు, బాకా ధ్వనిలు, బోరల శబ్దము, భూకంపము, పిడుగులు, ప్రియబిడ్డలారా గాలి, ఇటువంటి భయంకరమైన ఒక ప్రభావముతోనే దేవుడు దిగి వచ్చాడు. ప్రియమైన సహోదరి, ప్రియ సహోదరులారా, ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. దేవుని యొక్క రెండవ రాక అన్న యుగాంతపు ముగింపులో కూడా మనము ఎంత చక్కగా మనం చదువుతూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథములో ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయములో మనుష్య కుమారి రెండవ రాకను గురించి, తుది తీర్పుని గురించి చక్కగా వాక్యం చదువుతూ ఉంటున్నాం మనం. అలాగే మత్తయి సువార్త 24వ అధ్యాయం 31వ వచనములో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 22వ వచనములో, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు రెండవ రాకలో ఇటువంటి మహాధ్వని, బాకా, ఇటువంటి భయంకరమైనటువంటి ఒక సన్నివేశము ఆయన రాకలో వచ్చును అని చక్కగా యోహాను గారికి తెలియజేసినటువంటి సంఘటన నిజంగా యుగాంత ముగింపు సమయంలో ఆయన రెండవ రాకలో తప్పకుండా జరగబోతూ ఉంటుంది. ఎందుకంటే ఇదే మనకి గ్యారంటీ. యేసుక్రీస్తు దేవునికి ప్రసన్న దిగి వచ్చిన ప్లేసులు ఎలా ఇవి ఉన్నాయి. మరి ముఖ్యంగా తన ప్రియమైన శిష్యుడికి తెలియజేసిన విషయము తప్పకుండా జరుగును, జరిగి తీరవలసినదే. ఇవి అన్ని చూస్తే మనుషులు ఎవరు కూడా ఆయన నిలబడలేరు, ఉణుకుతో భయపడి అక్కడక్కడ పడి చచ్చిపోతారు. ఎందుకంటే ఏ ఒక మనిషి కూడా తట్టుకోలేరు బిడ్డలారా ఆయనకి రెండవ రాక. ఎందుకంటే సీనాయి కొండపై దేవుని యొక్క మహిమ దిగి వచ్చినప్పుడే ప్రజలందరూ భయపడి నేల మీద బోరగిల్లపడి ఏడిచారంట. తర్వాత మోషకి చెప్పాడు, నీవు మాతో మాట్లాడితే చాలు, దేవుడు మాతో డైరెక్ట్గా మాట్లాడితే మేము బతకలేము, ఉండలేమంటున్నారు బిడ్డలారా. అంటే మోషతో విన్నపం చేస్తూ ఉన్నారు, అయ్యా నువ్వే దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడి దేవుని సందేశం మాకు వినిపిస్తే చాలు, మేము ప్రత్యక్షంగా దేవుని స్వరం వినలే, దేవుడు మాతో డైరెక్ట్గా మాట్లాడితే మేము ఉండలేం, మేము బతకలేమంటున్నారు. అనగా ఎందుకు? వారు 3 రోజులు వారి బట్టలు ఉతికి స్నానం చేసి ప్రభువుని దర్శించడానికి సీనాయి కొండపై దగ్గరికి వచ్చినప్పుడు, కొండ కింద వారి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు కొండపై దేవుని సన్నిధి దిగి వచ్చింది. అప్పుడు వారికి కలిగిన అనుభవమే ఇది. రెండవ రాకలో కూడా ఇదే ఒక సన్నివేశం జరగబోతుంది ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అందువలన ఈ యోహాను గారు కలిగిన దర్శనములో ప్రియులరా 4 అంశాలు చాలా శ్రేష్టమైనది. ఒకటి ఏంటంటే ప్రియులరా, ఆయన పాత్మోస్ ఐలాండ్లో ఉన్నాడు. ఎక్కడ? మహా క్రూరమైనటువంటి హింసలకి గురి అయి వేదనలో, బాధలో కాలిపోయినటువంటి, మరుగుతు నూనెలో కాలిపోయినటువంటి కాళ్ళతో, నరాలతో
అలాంటి వేదనలో బాధలో ఆయన ఉంటున్నాడు. నంబర్ 1 పాత్మోస్ ఐలాండ్లో ఒంటరిగా ఆయన అక్కడ బతుకుతూ ఉన్నాడు. ఒక మాట బిడ్డలారా. రెండవదిగా దేవునికి అంకితం చేయబడిన దినము ఆయన ప్రార్థనలో ఉంటున్నాడు. నంబర్ 2 ప్రియులారా, మూడోది ఏంటంటే ఆయన ఆత్మలో ఉంటున్నాడు. ఈ 4 అంశాలు బిడ్డలారా అక్కడ చాలా ముఖ్యమైనది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భాబలముకు చేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయం నందు ప్రార్థించండి. ఆమేన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇక్కడ ఈ దర్శనము సంబంధమైనటువంటి ఇంకా కొన్ని అంశాలు మీకు చెప్పాలనుకుంటున్నాం. అదేంటంటే, ప్రభు దర్శనము యోహానుకి కలిగినప్పుడు ఎక్కడ? ఈ పాత్మోస్ ఐలాండ్లో దర్శన గ్రంథము 1వ అధ్యాయములో 12, 13, 2 వాక్యాలలో ఈ యొక్క శ్రేష్టమైన అంశం ఉంది. అక్కడ ప్రియులారా, యోహాను స్వరం విని ఆయన వెనకకు తిరిగి చూస్తే ఆయనకేం కనిపించింది అంటే, పొడుగైన అంగి వేసుకొని పొడుగైన పై వస్త్రము ధరించినటువంటి ఒక వ్యక్తి అక్కడ ఆయన కనపడ్డాడు. అనగా పొడుగైన అంగి. ఇది ఆ దర్శనములో ఉండే ఒక ప్రత్యేకత. రెండవదిగా ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ అంగి పొడుగైనది ఎక్కడ వరకు ఉంటుందంటే ఆయన పాదముల వరకు ఉందంట. పైనుంచి ఒక వ్యక్తి పాదముల వరకు పొడుగైనటువంటి అంగి. నంబర్ 1. నంబర్ 2 అంటే ప్రియబులారా, ఆయన వక్షస్సున అంటే ఇలా చెస్ట్లో ఏముందంటే ప్రియబులారా, స్వర్ణమయమైనటువంటి ఒక పట్టిక కూడా కట్టబడి ఉంటుంది. ఈ దర్శనములో ఆయనకి పైనుంచి కింద వరకు పొడుగైన అంగి ధరించినటువంటి ఒక వ్యక్తి, ఒక పై వస్త్రము, అది ఎక్కడ వరకు ఉందంటే పాదముల వరకు ఉందంట. అటువంటి వస్త్రము ధరించినటువంటి ఒక మనిషి కనపడ్డాడు. రెండోది ఏంటంటే, ఆ మనిషి వక్షస్సున స్వర్ణమయమైనటువంటి ఒక పట్టికను కూడా కట్టబడి ఉంటుంది. అనగా ఒక గోల్డెన్ సాష్ అంటారు ఇంగ్లీష్లో, అది కూడా కట్టబడి ఉంటుంది. ప్రియులారా, ఒక నిమిషం ఆలోచించుకోండి. సాధారణంగా పాదముల వరకు పొడుగైనటువంటి పై వస్త్రము అంగి ధరించేవారు ఎవరు? రెండవదిగా స్వర్ణమయమైనటువంటి ప్రియులారా ఒక పట్టికను సాష్ ధరించేది ఎవరు? ఇంకా మీరు కింద చదివితే, ఆ కనపడినటువంటి మనుష్య కుమారుని తల నుండి కింద వరకు తన శరీర అవయవాలలో ఉన్న ప్రత్యేకత 7 అన్న సంఖ్యలో ఉన్నాయి అని నేను ఉదయం మీకు చెప్పాను. ఇటువంటి అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ అన్ని ప్రత్యేకతలు మనం దగ్గర పెట్టి చూస్తే ప్రియబులారా, పొడుగైన అంగియు పాదముల వరకు ఉన్నటువంటి అంగి మొదటిగా, రెండవదిగా ఈ స్వర్ణమయమైనటువంటి పట్టికను కట్టుకున్నటువంటి వ్యక్తులు ముగ్గురే. నంబర్ 1 మహారాజులు కట్టుకుంటారు, వేసుకుంటారు. రెండవదిగా దేవుని సన్నిధిలో సేవ చేసిన అర్చకులు, యాచకులు ధరిస్తూ ఉంటాడు. మూడవదిగా ప్రవక్తలు ధరిస్తూ ఉంటాడు. బిడ్డలారా, ఈ మూడే చూడండి. ఆ దర్శనంలో ఉన్నటువంటి లోతైనటువంటి వివరాలు చూడు. అనగా ఆ మనిషి కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రియులారా, ఆయన త్రివిధ బాధ్యతలు కలిగి ఉన్నాడు. ఒకటి, ఒక ప్రవక్తగా, రెండవదిగా ఒక యాచకుడుగా, మూడవదిగా ఒక మహారాజుగా. రాజరిక పదవి కలిగి ఉంటున్నాడు, ప్రవక్తల కలిగి ఉంటున్నాడు, అలాగే అర్చకుల పదవి కలిగి ఉన్నాడు. ప్రియపట్లారా, ఇది 3 కలిగినటువంటి ఒక ప్రభు యొక్క దర్శనమే యోహాను చూస్తూ ఉన్నాడు. అనగా ఇతనే సాక్షాల్ రెండవసారి రాబోతున్నటువంటి దేవుని ఏకైక కుమారుడు యేసుక్రీస్తు. అనగా యుగాంతపు ముగింపు సమయంలో యోహాను గారు దర్శనం చూసినటువంటి ఆ ప్రభు అలాగే దిగి వస్తాడు. ఇది చదువుతూ ఉంటేనే ఆశ్చర్యం అనిపిస్తున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా.
హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, నేను ఇప్పుడు మీతో చెప్పబోయే అంశము ఈ వాక్య పరిచర్యలో చాలా చాలా ముఖ్యమైనటువంటిది. మీరు చాలా శ్రద్ధతో, చాలా జాగ్రత్తతో నేను ఇప్పుడు చెప్పబోయే అంశం మీరు వినాలి. ఇదే ఈ వాక్య పరిచర్యలో చాలా ముఖ్యమైన శ్రేష్టమైన అంశం. దర్శన గ్రంథము 1వ అధ్యాయము 10-11 ఈ 2 వాక్యాలు మనం చదివితే, దర్శనములో కనిపించిన మనుష్య కుమారుడు యోహాను గారికి ఇచ్చిన సందేశం, నీవు ఏదైతే చూస్తూ ఉంటున్నావో, నీవు ఏదైతే వింటూ ఉన్నావో, ఇవి ఒక లేఖనములో రాసి 7 సంఘాలకి పంపించమని దేవుడు ప్రత్యక్షంగా యోహానుకి ఈ సందేశాన్ని అందించాడు. ఈ 7 సంఘాలు ఏంటన్న ప్రియబిడ్డలారా, ఇక్కడ చక్కగా బైబిల్లో ఉంటుంది. దర్శన గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం. 1 ఎఫెసీయుల సంఘం, 2వది ప్రియబిడ్డలారా స్మరణ సంఘం, 3వది పెరగావ్ సంఘం, 4వది థియోతైరా సంఘం, 5వది సార్దిస్ సంఘం, 6వది ఫిలదెల్ఫియా సంఘం, 7వది లవోదీసియా సంఘం. ఈ 7 సంఘాలకి నీవు కని విని ఎరిగిన చూసిన ఈ సంఘటనలు ఒక లెటర్గా, ఒక సందేశము పంపించమని యోహాను గారికి ప్రభు తెలియజేశాడు. ఇది మీరు మనసులో పెట్టుకోండి. ఓకే, ఇది నెంబర్ 1. ఇది నేను ఇంకా చెప్పబోయేది ఒక మ్యాథమెటికల్ లెక్కలాగా మీరు చూసుకోవాలి. ఇది మొదటిగా ప్రభు ఇచ్చినటువంటి 7 సంఘాలకిన సందేశం, ఆ సంఘాల పేర్లు. ప్రియబిడ్డలారా, ఈ సంఘాలకి యోహాను రాసినటువంటి ఈ లేఖల మాత్రం కాదు, పునీత పౌలు గారు కూడా రాశారు. పునీత పౌలు గారు కూడా రాశారు. పౌలు గారు ఎలా రాశాడు? మనము చక్కగా బైబిల్లో ఉంటుంది మనకి ప్రియబిడ్డలారా, ఆయనకి కూడా దేవుడే దర్శనమిచ్చి ప్రత్యక్షంగా, నేను ఇప్పుడు రాస్తున్నటువంటి ఈ యొక్క సందేశము ఏ మానవ కల్పితము కాదు, నేను ఏ ఒక మనిషి నుంచి పొందలేదు, నాకు ఎవరూ దాన్ని నేర్పించలేదు, ప్రభు యేసుక్రీస్తే స్వయంగా నాకు దీన్ని బయలుపరచును అని ప్రియబిడ్డలారా పునీత పౌలు గారు గలతీ రాసిన పత్రిక మీరు చదివితే 1వ అధ్యాయములో 11, 12, 2 వచనాల్లో చక్కగా పునీత పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. అనగా యోహాను గారికి తెలియజేసినటువంటి యేసుక్రీస్తే ఇక్కడ గలతీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 11, 12 వచనములో ఎన్నో రహస్యాలు పౌలు గారికి ప్రత్యక్షంగా తెలియజేసి ఆయన ద్వారా సంఘాలకి ఈ సందేశాన్ని లెటర్ కూడా రాయించాడు. పౌలు గారు రాశాడు. అందుకే పౌలు గారు రాసినటువంటి లేఖలు గమనించండి. ఆయన రాశాడు ఎఫెసు రాసిన పత్రిక, ఫిలిప్పీ సంఘం రాసిన పత్రిక, కొరింథు రాసిన పత్రిక, ప్రియులరా గలతీ రాసిన పత్రిక, రోమ పత్రిక, తెస్సలోనిక పత్రిక, కొలోస్సీల పత్రిక, ఇటువంటి పౌలు గారు కూడా లేఖలు రాశారు. ఇక్కడ యోహాన్ రాశాడు, పౌలు గారు రాశాడు. ప్రియులరా, మానవుల ప్రయత్నాలైతే, మానవుల బుద్ధి ఆలోచనతో చేసే పని అయితే అక్కడ యూనిటీ, ఐక్యత ఉండదు. కానీ ఇది దేవుని కార్యం. అనగా ఒకే దేవుడు యోహాను గారికి, ఒకే దేవుడే పౌలు గారికి తన అమూల్యమైన సందేశములు తెలియజేశాడు. కాబట్టి మనం ఇప్పుడు యోహాను రాసినటువంటి ఈ సంఘాల
పౌలుకు రాసినటువంటి సంఘాలు, ఇవి రెండు మనము కంపేర్ చేయబోతూ ఉన్నాం, పోలిస్తూ ఉన్నాం. ఓకే, వినండి. యోహాను రాశాడు ఎఫెసు రాసిన పత్రిక, ఎఫెసుల సంఘానికి రాశాడు. పౌలు గారు కూడా ఎఫెసి సంఘానికి రాశాడు. రెండవదిగా స్మిర్నా సంఘానికి యోహాను రాశాడు. ఈ స్మిర్నా సంఘం పౌలు గారి లేఖనలో ఏ పేరుందంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక అని ఉంటుంది. యోహాను ఏం పేరు పెట్టాడు? స్మిర్నా సంఘం. పౌలు గారి పేరేంటి? లేదా ఫిలిప్పీ రాసిన పత్రిక. ఇవి రెండు కూడా ఒక సంఘమే. మూడవదిగా యోహాను గారు పెరగావ్ సంఘానికి రాశాడు. ఈ పెరగావ్ సంఘమే పౌలుకు రాసిన లేఖనంలో కొరింథీ సంఘం. పెరగావ్ సంఘం, కొరింథీ సంఘము రెండు ఒకటే. ప్రియులరా, నాలుగవదిగా థియోతైరా అని యోహాను గారు రాసినటువంటి ఆ లేఖలో ఉంటుంది. పౌలు గారి లేఖలో ప్రియులరా గలతీ సంఘం అని ఉంటుంది. ఈ థియోతైరా, గలతీ సంఘం ఇది రెండు ఒకటే. ప్రియులరా, ఐదవదిగా సార్ది సంఘం అని యోహాను గారి రాసినటువంటి లేఖలో ఉంటుంది. కానీ పౌలుకు రాసింది రోమా సంఘం. ఇది రెండు ఒకటే. అంటే అది పాత పేరు, ఇప్పుడు పౌలుకు రాసినప్పుడు రాయబడినటువంటిది ఈ పేరు. ప్రియులరా, ఆరవదిగా ఫిలదెల్ఫియా సంఘం అని యోహాను రాశాడు. పౌలు గారిలో తెస్సలోనికా సంఘం అని ఉంటుంది. రెండు ఒకటే. ఇంకా చివరిది ఏడవదిగా లవోదోసియా సంఘం అని యోహాను రాశాడు. ప్రియులరా, పౌలుకు రాసినప్పుడు అది కొలోసియల సంఘం అని ఉంటుంది. ఇక్కడ పౌలు గారు 7 రాశాడు, యోహాను గారు కూడా 7 రాశాడు. వావ్, అయిపోలేదు. ఇంకా ముఖ్యమైనటువంటి ఇంకొక అంశం వస్తుంది. అదేంటి ప్రియులారా, మత్తయి సువార్త 13వ అధ్యాయం చదివితే అక్కడ యేసుక్రీస్తు 7 ఉపమానాలు పలికాడు. 7 ఉపమానాలు. ఇప్పుడు గమనించండి, మీరు శ్రద్ధ అటు ఇటు పోవద్దు. ఫస్ట్ యోహాను రాసినటువంటి 7, తర్వాత పౌలు రాసినటువంటి 7. ఓకే, ఇది రెండు మనం పక్కన పెడుతున్నాం. మూడవదిగా మీ శ్రద్ధ ఇంకొక అంశానికి తీసుకొస్తున్నాం. అదేంటంటే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు 7 ఉపమానాలు చెప్పాడు. ఈ 7 ఉపమానాలు ఏంటంటే ప్రియబిడ్డలారా, మనం ఒకసారి ఈ 7 ఉపమానాలు ఒకసారి మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు తీసుకోండి బిడ్డలారా. కేవలము మనం మొత్తం చదవటం లేదు, కేవలం ఆ పేర్లు వరకు మాత్రమే మనం చదువుతూ ఉన్నాం. అది ఆ బైబిల్లో స్టార్టింగ్ నుంచి ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మొదటి ఉపమానం ప్రియబిడ్డలారా ద పారబుల్ ఆఫ్ ద సోవర్ అని ఉంటుంది. అనగా విత్తువాని ఉపమానము. ఇది ఒకటి. రెండో ఉపమానం ప్రియబిడ్డలారా పారబుల్ ఆఫ్ ద వీడ్స్ అమంగ్ ద వీట్ అని ఉంటుంది. అనగా గోధుమ గింజల, కలుపు గింజల ఉపమానం. అది రెండవది. మూడవది పారబుల్ ఆఫ్ ద మస్టర్డ్ సీడ్ అని ఉంటుంది. అదేంటంటే ఆవగింజ ఉపమానం. ప్రియబిడ్డలారా, నాలుగవది ఏంటంటే ద పారబుల్ ఆఫ్ ద ఈస్ట్ అని ఉంటుంది. అంటే పులిసిన పిండి ఉపమానం. ప్రియబిడ్డలారా, నెక్స్ట్ మనం చదువుతూ ఉన్నాము 3 పారబుల్స్ ఉన్నాయి. అంటే అక్కడ 3 ఉపమానాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రియబిడ్డలారా పొలములో దాచబడినటువంటి నిధి, ఈ ఉపమానము. రెండవది మేలైన ఆణిముత్యములు అమ్మే ఒక మర్చెంట్ వ్యాపారి ఒక ఉపమానము. మూడవది సముద్రములో వేయబడినటువంటి వల యొక్క ఉపమానం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా 7 ఉపమానాలు చెప్పాడు ఈ మత్తయి సువార్త ఒకే ఒక చాప్టర్లో. మీరు ఆశ్చర్యపోతారు, యేసుక్రీస్తు చెప్పినటువంటి 7 ఉపమానాలు ఈ 7 సంఘాలని ఉద్దేశించే అని చెప్పాడు. వావ్! ప్రియులారా, ఒక మనిషి ఊహానికి ఇది అందదు. ఎందుకు తెలుసా? యోహాను గారు ఎక్కడో పాత్మోస్ ఐలాండ్లో కూర్చొని రాశాడు. ఆయనకి పౌలు గారితో సంబంధం లేదు. పౌలు గారికి దేవుడు తెలియజేసినటువంటి దర్శనం ప్రకారం ఆయన 7 సంఘాలకి రాశాడు.
యేసుక్రీస్తు తన బహిరంగ 3 సంవత్సరాల పరిచర్య కాలములో పలికినటువంటి ఉపమానాలే మత్తయి సువార్తలో ఆయన ఈ 13వ అధ్యాయములో రాసిపెట్టినటువంటి 7 ఉపమానాలు. యోహానుగా రాసినటువంటి 7 సంఘాలు, పౌలు రాసినటువంటి 7 సంఘాలు, యేసుక్రీస్తు పలికినటువంటి 7 ఉపమానాలు. ఈ 7 ఉపమానాలు ప్రియబిడ్డలారా, మనం 7 సంఘాలతో పోలిస్తే దాని యొక్క అర్థం మనకు చాలా స్పష్టంగా క్లియర్గా అర్థమవుతుంది. నెంబర్ 1, ఇది ఒక టేబుల్ లాగా మీరు మీ మనసులో మీరు ధ్యానించుకోండి. అలా మీరు పెట్టుకుంటే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది. యోహాన్ ఎవరికి రాశారు ప్రియులారా? మొదటిది ఎఫెసీ సంఘానికి రాశాడు. ఓకే, ఈ సంఘం పౌలు గారి మాటల్లో ఎలా ఉంటుంది, అది కూడా ఎఫెసీ సంఘం. ఎఫెసీ సంఘంను ఉద్దేశించి యేసుక్రీస్తు పలికినటువంటి మొదటి ఉపమానం ప్రియులారా దేని గురించి? అది పారబుల్ ఆఫ్ ద సోవర్, అనగా విత్తువాడి యొక్క ఉపమానం. ఈ ఉపమానమును ఎందుకు ఈ ఎఫెసీ సంఘానికి ప్రభు చెప్పారంటే ప్రియబిడ్డలారా, ఆ సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దేవుని పట్ల వారికి ఉన్నటువంటి ఆ మొదటి ప్రేమ కోల్పోయినటువంటి సంఘమే ఈ ఎఫెసీ సంఘం ప్రియబిడ్డలారా. అనగా వాళ్ళకి ప్రేమ లేదు, ఆసక్తి లేదు. ఒకప్పుడు ఉండేది, తర్వాత అది కోల్పోయారు ప్రియబిడ్డలారా. ఇటువంటి ఒక సంఘమును ఉద్దేశించి యేసుక్రీస్తు ఈ మాట, ఈ ఉపమానం పలికాడు, విత్తువానికి ఉపమానం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ప్రియ సహోదరి సహోదరులారా, స్మరణ సంఘమానికి యోహాన్ రాశాడు. పౌలు గారి మాటల్లో ఆయన ఫిలిప్పీ సంఘానికి ఆయన రాశాడు. యేసుక్రీస్తు పలికినట్టు ఉపమానం ప్రియబిడ్డలారా ఇక్కడ దేని గురించి ఉందంటే, బిడ్డలారా, యేసుక్రీస్తు పలికినటువంటి 2వ ఉపమానమును గోధుమ గింజ కలుపు గింజల ఉపమానములో ఉంటుంది. ఈ ఉపమానము ఏ సంఘమును ఉద్దేశించి యేసుక్రీస్తు పలికారండి ప్రియబిడ్డలారా? స్మరణ సంఘాన్ని ఉద్దేశించి ఆయన పలికినటువంటి ఉపమానం ప్రియబిడ్డలారా. ఇక్కడ ఈ సంఘానికి ప్రత్యేకత ఏంటంటే ప్రియబిడ్డలారా, చాలా రకరకాల లోక సంబంధమైనటువంటి ప్రభావము ఈ సంఘం మీద ఉంటుంది, స్మరణ సంఘం మీద. అనగా గోధుమ గింజ మంచిది, కలుపు గింజలు అది సైతాన కార్యం. ఇటువంటి సైతాన సంబంధమైన లోకసమైన ప్రభావాలు కలిగి ఉన్నటువంటి సంఘమే ప్రియబిడ్డలారా ఈ స్మరణ సంఘం. మూడవదిగా యేసుక్రీస్తు పలికినటువంటి ఉపమానము ప్రియబిడ్డలారా ఆవగింజల ఉపమానం. ఈ ఆవగింజల ఉపమానమును ప్రియబిడ్డలారా మస్టర్డ్ సీడ్ అని అంటారు మనము ఇంగ్లీష్లో. ఈ యేసుక్రీస్తు పలికినటువంటి ఈ ఆవగింజల ఉపమానం ప్రియబిడ్డలారా యోహాను రాసినటువంటి లేఖనంలో ఎక్కడ ఉందంటే ప్రియబిడ్డలారా, అది మనము పెరగావు సంఘమును ఉద్దేశించి యోహాను రాశాడు. పౌలు గారు అయితే దాన్ని కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి రాశాడు. ఈ కొరింథీ సంఘానికి ప్రత్యేకమైన ప్రియబిడ్డలారా, సైతాను చాలా రకరకాల ఘోరమైనటువంటి అటాక్ చేసిన సంఘమే కొరింథీ సంఘం. అనగా దేవుని ఆజ్ఞకు విరుద్ధమైన రకరకాల సైతాన కార్యముల వలన ప్రభావితమైనటువంటి సంఘమే, అక్కడ ఉన్న సంఘ ప్రజలే, కుటుంబాలే ప్రియబిడ్డలారా ఈ కొరింథీ సంఘం. అందుకే కొరింథీ సంఘాన్ని గురించి అక్కడ ఆ సంఘానికి కావలసినటువంటి సాంక్టిఫికేషన్, శుద్ధీకరణ, పవిత్రతను గురించి 1 కొరింథీ రాసిన పత్రిక, 2 కొరింథీ రాసిన పత్రికలో పునీత పౌలు గారు చక్కగా రాయటానికి కారణం అదే. యేసుక్రీస్తు పలికిన ఉపమానం కూడా ఈ కొరింథీ సంఘాన్ని గురించి ఉద్దేశించి, పెరగావు సంఘాన్ని ఉద్దేశించి యేసుక్రీస్తు పలికినదే. ఇంకా 4వది ప్రియబిడ్డలారా, అక్కడ ద పారబుల్ ఆఫ్ ద ఈస్ట్ అని ఉంటుంది, అనగా పులిసిన పిండి ఉపమానం. అది యేసుక్రీస్తు పలికాడు. ఈ పులిసిన పిండి ఉపమానం ప్రియబిడ్డలారా దేని ఉద్దేశించారంటే ప్రియబిడ్డలారా థియోతైరా అనే సంఘం ఉంటుంది. అది మనము తెలుగులో అంటున్నాం. ఈ థియోతైరా అనే సంఘాన్ని ఉద్దేశించి ప్రియబిడ్డలారా యేసుక్రీస్తు పలికిన మాట, పౌలు గారి మాటల్లో అది గలాతీయ సంఘానికి ఉద్దేశించినటువంటి ఉపమానం.
ఈ ఉపమాన ప్రత్యేకత అండి ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, అక్కడ ఇంగ్లీష్లో ఐడల్ వర్షిప్ అంటారు. ఐడల్ వర్షిప్ అంటే విగ్రహారాధన సంబంధమైనటువంటి స్థలం. ఇక్కడ పులుసిన పిండి అని ఉంటుంది. అనగా ప్రియులారా, యేసుక్రీస్తు తన బోధనలో ఈ పులుసిన పిండిని గురించి, ఎవరి పరిసయ్యుల పులుసిన పిండిని గురించి జాగరూకరై ఉండు అని అన్నాడు. హేరోదు పులుసిన పిండి గురించి జాగరూకరై ఉండమన్నాడు. ఇదన్నీ ఆయన ఇచ్చినటువంటి వార్నింగ్, ఆయన ఇచ్చినటువంటి హెచ్చరిక. ఎందుకంటే ఆ సంఘం బిడ్డలారా, ఈ థియోతైరా సంఘం ప్రియబిడ్డలారా ఏంటంటే, వారు ఈ అన్ని విధమైన విగ్రహారాధనకి మొదటి 2 ఆజ్ఞలకి విరుద్ధమైన పాపం కట్టుకుంటూ జీవించిన సంఘమే. ఆ సంఘమని ఉద్దేశించి యేసుక్రీస్తు ఈ ఉపమానాన్ని వారికి బోధిస్తూ ఉన్నాడు. ఇంకా ప్రియబిడ్డలారా, మనము 5వదిగా చూస్తే యేసుక్రీస్తు పలికినటువంటి ఉపమానములో అక్కడ ప్రియబిడ్డలారా ద పారబుల్ ఆఫ్ ద పెబుల్స్ అని ఉంటుంది అక్కడ ప్రియబిడ్డలారా. అనగా ద ట్రెషర్ అని మాట. ఈ ట్రెషర్ అక్కడ ఏముంటుంది అనగా ఒక పొలములో దాచబడినటువంటి నిధి. ఈ ఉపమానం యేసుక్రీస్తు పలికినది ప్రియబిడ్డలారా యోహాను గారు రాసిన లేఖలో సార్దిస్ సంఘాన్ని ఉద్దేశించి చెప్పాడు. పౌలు గారు రాసినటువంటి లేఖలో అది రోమా ప్రజలని, రోమా సంఘాన్ని ఉద్దేశించి యేసుక్రీస్తు పలికాడు. ఇక్కడ ఈ ప్రత్యేకత ఏంటంటే ప్రియబిడ్డలారా, ఒక విషయం గమనించండి. నిధి ఎక్కడ దొరుకుతుంది? ఇలా ఒట్టిగా చూస్తే ఇలా కనపడతాయా? నిధి ప్రియబిడ్డలారా ఎక్కడైనా ఉంది అని తెలిస్తే అది తవ్వి 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 కష్టపడి దానికోసం వెతక్కి కనుక్కుంటారు. నిధి అది ఒకసారి ఉంది అని తెలిస్తే ప్రియబిడ్డలారా ఆ మనిషి అది దొరకినంత వరకు ప్రయత్నిస్తారు, కష్టపడతారు, సంపాదిస్తారు. అలాగే ప్రియ సహోదరి ప్రియ సహోదరా, ఈ సంఘము దీని యొక్క ఉద్దేశమును తెలియచేసుకోవాలని ప్రభులకినటువంటిది. అనగా ఆ వాక్కు మీద ఒక పట్టుదలతో అది దొరకినంత వరకు వెతుకుతున్నటువంటి ఒక మంచి సంఘానికి అక్కడ సూచన ప్రియ సహోదరి ప్రియ సహోదర. ఇంకా 6వది మనం చూస్తే ప్రియులారా, యేసుక్రీస్తు ఏ ఉపమానం పలుకుతూ ఉన్నాడు? అక్కడ ఆణిముత్యమును గురించిన ఉపమానం. అంటే ఒక వ్యాపారి విలువైన మేలైన ఆణిముత్యములు వెతుకుతూ ఉన్నటువంటి ఒక వ్యాపారిని పోలిస్తూ సూచిపిస్తూ యేసుక్రీస్తు ఈ ఉపమానం పలికాడు. ఈ ఉపమానం దేని గురించి ఉంటుందంటే, యోహానుకు రాసినటువంటి పత్రికలో ప్రియులారా లేఖనలో అది ఫిలదెల్ఫియా సంఘాన్ని ఉద్దేశిస్తూ ఉంటుంది. ప్రియులారా పౌలుగా రాసిన పత్రికలో తెస్సలోనిక సంఘాన్ని ఉద్దేశించి రాశాడు. ఈ సంఘానికి ఉన్న ప్రతిదీ అండి ప్రియులారా, అది చాలా గొప్ప సంఘం. అది ఒక గొప్ప సంఘం. అంటే ఒక వ్యాపారి ప్రియులారా దేనికోసం వ్యాపారం చేస్తూ ఉంటాడు? ఆయన లాభం సంపాదించుకోవటానికి, మేలు కలగటానికి ఆ వ్యాపారి తన యొక్క వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఇక్కడ యేసుక్రీస్తు పలికిన ఉపమానములో అది చాలా గొప్ప సంఘం ప్రియులారా. దానికోసము కృషి చేస్తున్నట్టు ఒక మంచి సంఘం ఉద్దేశించి యేసుక్రీస్తు ఈ మాట పలికాడు. ఇంకా చివరికి ప్రియులారా యేసుక్రీస్తు పలికినటువంటి ఉపమానములో 7ది ఏంటంటే సముద్రములో వేయబడినటువంటి వల. ఇంగ్లీష్ దాన్ని డ్రాగ్ నెట్ అంటారు. ఈ వల ప్రత్యేకత ఏంటంటే మంచి చేపలు, చెడు చేపలు, అన్ని విధమైనటువంటి చేపలను కూడా సముద్ర ఒడ్డునకి లాగే ఈ వల. యోహానుకు రాసినటువంటి లేఖలో లేదా ఆ యొక్క సంఘాలకి రాసిన లేఖలో అది ప్రియులారా లవోదీసియా సంఘాన్ని ఉద్దేశిస్తూ ఉన్నాడు యోహాను గారు. పౌలు గారు ఇక్కడ కొలోసియ సంఘాన్ని ఉద్దేశించి రాస్తూ ఉన్నాడు. ఈ సంఘాల ప్రతి ఏంటి ప్రియబిడ్డలారా, అక్కడ మంచిది ఉన్నాయి, చెడు ఉన్నాయి. మంచి వాళ్ళు ఉన్నారు, చెడు వాళ్ళు ఉన్నారు. సైతానికి సంబంధమైన కార్యాలు ఉన్నాయి, దేవుని కార్యాలు ఉన్నాయి. ప్రియబిడ్డలారా ఇవి అన్ని కలిసినటువంటి ఒక సంఘమే ప్రియబిడ్డలారా ఈ లవోదీసియా సంఘము లేదా కొలోసియ సంఘము. యేసుకు ఉద్దేశించినటువంటి ఈ మాట నేను ఇది చదివినప్పుడల్లా ప్రియబిడ్డలారా నేను ఆశ్చర్యపోతూ ఉన్నాను. ఏం తెలుసా, ఈ 3 వ్యక్తులు ఎక్కడెక్కడో కూర్చొని
ఎప్పుడో రాసినటువంటి, ఎప్పుడో పంపించినటువంటి సందేశము నిజంగా మనము ఈ దర్శన గ్రంథములో వాటన్నిటిని మనం కలిపి పెడితే ఒక్క వ్యక్తి ఒకే స్థలములో ఒకే ఉద్దేశముతో కూర్చొని రాసినటువంటి ఒకే ఒక బుక్ లాగా, ఒకే గ్రంథంలాగా కనిపిస్తూ ఉంటుంది. కానీ బైబిల్ చరిత్ర పరిశీలిస్తే ప్రియులారా, కేవలం ఒకే దేవుని ఆత్మ ప్రేరేపింపబడి ఒకే యేసుకు సందేశమును ఈ సంఘాలకు అందించడానికి దేవుడు ఏర్పరిచినటువంటి మాస్టర్ ప్లాన్, ఆయన గొప్ప ప్రణాళిక. చూడండి, బైబిల్లో ఎంతగా బైబిల్ గ్రంథకర్తలను దేవుని ఆత్మ ప్రేరేపించి రాసినటువంటి ఈ యొక్క అంశం ఇన్ని వందల 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 సంవత్సరాల తర్వాత కూడా ఎటువంటి మార్పు లేకుండా ఇప్పుడు కూడా నిజమైనటువంటి అర్థవంతమైనటువంటి ఒక సంఘముగా, ఒక సందేశంగా వారికి దేవుడే అందిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పండి, దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణాసమయమున ప్రార్థించండి. ఆమేన్. ప్రియులారా, మనము చివరి అంశం ధ్యానిస్తున్నాం ఇప్పుడు. అదేంటంటే, మీరు దర్శన గ్రంథం 2వ అధ్యాయము 1 నుంచి మనం ముందుకు చదివితే ఒక మొదటి మాట, టు ది ఏంజెల్ ఆఫ్ ద చర్చ్ ఇన్ ఎఫెసస్ రైట్, అనగా ఎఫెసీయు సంఘములో ఉన్న దూతకి రాస్తున్నటువంటి లేఖ అని ఉంది. నా ప్రశ్న ఒకటే, దేవదూతలకు ఎవరైనా లెటర్ రాస్తారా? హలో, దేవదూతలకి, ఏంజల్స్కి ఎవరైనా లెటర్ రాస్తారా? ఏంజల్స్కి ఎవరు లెటరు రాయరు. ఏంజల్స్కి లెటర్ అవసరం కూడా లేదు. కానీ ఎందుకు చూడండి, ఈ ఎఫెసస్ సంఘములో ఉన్న దూతకి, మరి స్మిర్నా సంఘములో ఉన్న దూతకి, ఇటువంటి ఈ 7 సంఘాలలో ఉన్న దూతలకి రాసినటువంటి లేఖ, పత్రిక అని ఎందుకు రాయబడి ఉంది అంటే ప్రియములారా, మీరు ఒక విషయం గమనించండి. ఈ 7 సంఘాలను ఎలా వచ్చాయి, ఎందుకు ఈ యొక్క పేర్లు వచ్చాయి, ఎందుకు 7 సంఖ్యలు వచ్చాయి, ఇటువంటి దీని వెనకాల కొన్ని కారణాలు ఉన్నాయి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. అదేంటంటే, ఆదిమ క్రైస్తవ సంఘం అపోస్తుల ప్రబోధన ప్రకారము వారు పరిశుద్ధ బలి భోజనం అర్పిస్తూ రొట్టెను విరిచి ప్రార్థన యందు వారు ఏకమనస్కులై ఆత్మప్రేరణ వలనటువంటి గట్టిగా ప్రబోధన వలన ఆదిమ క్రైస్తవుల సంఖ్య అధికముగా చాలా మంది సంఘములు చేరారు. ఒక ఇల్లు అయితేనేమి, ఎన్ని సమస్యలు, ఎన్ని ప్రాబ్లమ్స్ మీ ఇంట్లో లేవా? భర్త వల్ల ప్రాబ్లం, భార్య వల్ల ప్రాబ్లం, పిల్లల వల్ల ప్రాబ్లం, అమ్మ నాన్న వల్ల ప్రాబ్లం, ఇరుగు పొరుగు వాళ్ళ వల్ల ప్రాబ్లం, చుట్టాల వల్ల ప్రాబ్లం. ఇటువంటి ఒక ఇంటికి ఇన్ని వందల ప్రాబ్లమ్స్ ఉంటే ప్రియులారా, రకరకాల జాతి కుల వర్గాలకు చెందినటువంటి ప్రజలు దేవుని యందు వాక్యము ఆలగించి హృదయ పరివర్తన చెంది మారి చేరినప్పుడు ఎన్నో రకరకాల సంఘాలలో ప్రాబ్లమ్స్, సమస్యలు వచ్చాయి. అప్పుడు దేవుని ఆత్మ ప్రేరణ వలన అపోస్తలులు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. అక్కడ ఎందుకు ప్రాబ్లం వచ్చిందంటే, బళ్ళ దగ్గర, భోజనం దగ్గర, తిండి దగ్గర విశ్వాసాల మధ్యలో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ప్రతి ప్రాబ్లం మరి ఏం తీసుకొస్తారు?
అపోస్తలుల దగ్గర తీసుకొచ్చి, ఇదిగో అక్కడ తిండి సరిపోలేదు, ఇక్కడ ప్రాబ్లం, అక్కడ కొట్టుకుంటున్నారు, ఇక్కడ తిట్టుకుంటున్నారని ఈ సంఘములో ఉన్నటువంటి తిండి దగ్గర ఉన్నటువంటి బళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అపోస్తలుల దగ్గరికి ఈ సంఘము నుండి ప్రజలు తీసుకుని వస్తూ ఉండగా ప్రియులారా, అది దేవుని సువార్త పరిచర్యకి చాలా ప్రాబ్లమ్స్గా మారింది, ఇబ్బందిగా మారింది. అప్పుడు దేవుని ఆత్మ ప్రేరణ వలన పేతురు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. తిండి కోసము, బళ్ళల దగ్గర ఉన్న సర్వీస్ కోసము దేవుని యొక్క సువార్త పరిచయం నిర్లక్ష్యం చేయటం మంచిది కాదు. అందువలన మేము, అంటే ఎవరు? ఈ 12 మంది అపోస్తలులు, మేము మాత్రం మా పక్షమున సువార్త పరిచర్యందు, ఆత్మీయ విషయములందు మేము బాధ్యత కలిగి మేము ఈ మార్గము ఎన్నుకొని ముందుకు వెళ్తున్నాం. మీరే మీ దగ్గర ఉన్నటువంటి కొంతమంది జ్ఞానముతోను, బుద్ధితోను, వివేకముతోను, వయసులోను పెద్దగా ఉన్న కొంతమందిని, యోగ్యత కలిగిన కొంతమంది మీరు ఎన్నుకొని తీసుకురండి. మేము వారిని ఈ బళ్ళ దగ్గర ఉన్న సర్వీస్ కానీ, భోజన విషయం కానీ, మీ మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులకి, సమస్యలకి పరిష్కారం వారే చేసుకుంటారు అని చెప్పి ఒక మంచి నిర్ణయము అపోస్తలులు తీసుకున్నారు. ప్రియమిల్లారా, వారేం చేశారంటే, మనము అపోస్తలుల చర్యలో ఈ యొక్క మాట చక్కగా ఉందండి. అపోస్తలుల చర్య మనం తీసుకుంటామా? అక్కడ 6వ అధ్యాయం తీసుకున్నాం. ప్రియమిల్లారా, 6వ అధ్యాయము మీరు 1, 2, 3, 4, 5 ఇలా ముందు చదివితే ప్రియమిల్లారా, అక్కడ జ్ఞానము, బుద్ధి, వివేకం కలిగినటువంటి 7 అపోస్తలులు ఎన్నుకొని చేతులు పెట్టి అభిషేకించి వారిని డీకన్గా ఒక్కొక్క సంఘానికి, సంఘం నడిపించటానికి, సంఘములో ఉన్న బాగోగులు చూసుకోవటానికి వారిని సంఘానికి నాయకులుగా వారిని అభిషేకించారు. ఈ సంఘ నాయకుల పేర్లు కూడా ప్రియమిల్లారా ఇక్కడ చక్కగా పరిశుద్ధ బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. అపోస్తలుల చర్యలో 6వ అధ్యాయము 5వ వచనములో ఉంటుంది. స్టీఫెన్, ఫిలిప్, ప్రొకోరస్, నికనోర్, టీమోన్, పర్మెనాస్, నికోలావుస్, ఏ ప్రోస్ట్రైట్ ఆఫ్ అంటియోక్. ఇక్కడ 7 ఉన్నారు. ఈ 7 ప్రియమిల్లారా అపోస్తలులు చేతులు ఉంచి ప్రార్థించి పరిశుద్ధాత్మ అభిషేకముతో వారిని ఈ 7 సంఘాలు నడిపించడానికి పంపించారు. ఈ 7 డీకన్స్ నాయకత్వములోని ప్రియమిల్లారా ఈ 7 సంఘాలు నడిపించబడుతూ ఉన్నాయి. అప్పుడు ఈ సంఘానకున్న దేవదూతకి లెటర్ రాయమంటే ప్రియమిల్లారా, దేవదూతలకి కాదు లెటర్ రాసేది, ఏంజల్స్కి కాదు లెటర్ రాసేది. లెటర్ ఎవరికంటే ఈ 7 డీకన్స్కే ఈ లెటర్ పోతూ ఉంటుంది. సంఘం నడిపించే వారికి ఈ లెటర్ పోతూ ఉంటుంది ప్రియమిల్లారా. అనగా ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే ప్రియమిల్లారా, ఎఫెసీ సంఘానికి ఉన్నటువంటి దూత అనే డీకన్ ఎవరంటే ఫిలిప్పు. రెండవదిగా ప్రియమిల్లారా, స్మరణ సంఘానికి శిష్యులు నియమించినటువంటి డీకన్ లేదా ఏంజల్, దూత అని చెప్పవచ్చు ప్రియమిల్లారా, స్టీఫెన్. హతసాక్షిగా మారాడు, మీకు తెలుసు స్టీఫెన్. మూడవదిగా ప్రియమిల్లారా, పెరగాము సంఘానికి అపోస్తలులు నియమించినటువంటి డీకన్ లేదా ఆ నాయకుడు లేదా ఇక దర్శనములో ఏంజల్, దూత అని చెప్తున్నారు కదా, ఆయన నికోలాస్. నాలుగవదిగా ప్రియమిల్లారా, థియతేరియా సంఘానికి దూత లేదా నడిపించే డీకన్ ప్రియమిల్లారా నికనోర్ అనేటువంటి ఆ దూత, ఆ డీకన్ ఆ సంఘానికి సందేశం ఇచ్చి నడిపిస్తూ ఉన్నారు. ఐదవదిగా సార్ది సంఘానికి నియమించబడినటువంటి డీకన్ లేదా ఆ యొక్క నడిపించబడిన నాయకుడు అయినటువంటి ఆ అపోస్తలుల అభిషేకం పొందిన వ్యక్తి టీమోన్ అని బైబిల్లో ఉంటుంది. ఆరవదిగా ఫిలదెల్ఫియా సంఘానికి ప్రియమిల్లారా నియమించబడినటువంటి వ్యక్తి పర్మెనాస్. చివరికి ఏడవదిగా లవోదీసియా సంఘానికి నియమించబడినటువంటి
డీకెన్ లేదా ఆ సంఘ నడిపిస్తున్నటువంటి వ్యక్తి ప్రియులరా ప్రఖరౌస్. ఈ 7 ఈ 7 సంఘాలకి పెద్ద సంఘాలకి నేత, ఆ సంఘాన్ని బాగోగులు చూసుకుంటూ నడిపిస్తున్నటువంటి డీకన్గా నియమించబడినటువంటి వ్యక్తులు. అందువలన ఈ 7 దూతలకి ఈ సందేశము రాసి పంపేమని దేవుడు దర్శనములు యోహానికి పలికారంటే ప్రియబులారా, ఈ దూతలు ఈ 7 డీకన్సే. అప్పుడు ఈ డీకన్స్ ద్వారా ఈ సందేశము ఈ 7 సంఘాలకి అందించబడుతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, నేను ఈ సందేశము ఇక్కడ ముగిస్తూ ఉన్నాను. మీరు ఇది శ్రద్ధతో ఎందుకు ఇది వినాలి, ధ్యానించాలి అంటే రేపటి నుంచి 7 సంఘాల గురించి మాత్రమే మీరు వాక్యములు వినబోతూ ఉన్నారు. ఇప్పుడు ఎఫెసీ సంఘం అంటే ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి మాత్రము చెప్పబడిన అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ బిడ్డలారా, స్మరణ సంఘం అంటే రేపటి నుంచి మీరు స్మరణ సంఘం గురించి ఉద్దేశించిన దేవుని సందేశం మాత్రమే ధ్యానిస్తూ ఉన్నారు. నేను ఎందుకు ఉదయము నంబర్ 7 అనేటువంటి ఒక టోక్ తీసుకున్నాను, ఎందుకు సాయంకాలం ఇప్పుడు 6 గంటలకి 7 సప్త సంఘాల పరిచయం ఎందుకు నేను చెప్పుకున్నానంటే ప్రియబిడ్డలారా, ఈ 2 టోక్ మీరు వింటేనే రేపటి నుంచి మీరు వినబోతున్నటువంటి 7 సప్త సంఘాలకు సందేశమును మీరు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఈ 7 సంఘాలు ఒకవేళ మీరు కావచ్చు, నేను కావచ్చు. ఎందుకంటే యేసుక్రీస్తు పలికిన 7 ఉపమానాలలో ఒక్కొక్క సంఘానికి ఏమేమి లోటుపాట్లు ఉన్నాయో, కొరతలు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో అన్ని మనకు తెలుసు. కొన్ని సంఘాలు మంచివి, కొన్ని సంఘాలకి మొదటి ప్రేమ కోల్పోయింది, కొన్ని సంఘాల్లో శత్రువులు, దురాత్మలు, సైతాను చాలా ప్రభావం చేస్తూ ఉంటుంది. కొన్ని సంఘాలలో జెజబెల్ ఆత్మ అనగా ఐడల్ వర్షిప్. ప్రియులారా, దేవుని ఆరాధించుకోకుండా దేవునికి విరుద్ధమైనటువంటి విగ్రహాల ఆరాధన జరుగుతున్నటువంటి సంఘాలు ఉన్నాయి. కొన్ని సంఘాలు పీడింపబడినటువంటి క్రూరమైన హింసలకు గురైనటువంటి సంఘాలు ఉన్నాయి. కొన్ని సంఘాలు యేసుక్రీస్తుకి అనుకూలమైనటువంటి ఒక వధువుగా ఉండవలసినటువంటి సంఘం, లోకముతో లోక ఆశలతో మునిగిపోయి జీవిస్తున్న సంఘాలుగా ఉన్నాయి. ఇటువంటి ఈ రోజు ప్రియబిడ్డలారా, ఒక్కొక్క సంఘం, ఒక్కొక్క వ్యక్తి, ఒక్కొక్క కుటుంబం ఎన్నో విధాలుగా ఇటువంటి ఇన్ని సమస్యలకి, ఇబ్బందులకి, పాపానికి, పాప ప్రభావాలకి పడిపోయి జీవిస్తూనే ఉన్నారు. అందువలన ఈ 7 సంఘాలు మీ జీవితం కావచ్చు, నా జీవితం కావచ్చు. ఈ పాస్కా ఆయత్తకాల తపస్ దినాలలో మనము రేపటి నుంచి ఒక్కొక్క సంఘం గురించి ధ్యానిస్తూ ఉండగా మీరు ఆలోచించాలి, నా జీవితం, నా కుటుంబం ఏ సంఘంలాగా ఉంటుంది, నా సంసారం, నా వ్యక్తిగత జీవితం ఏ సంఘంలాగా ఉంటుంది. వాక్యం వింటుండగా మీరు రేపటి నుంచి ధ్యానించాలి, నా జీవితములో దేవుడు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు, నా జీవితములో ఎలాంటి మార్పు తీసుకురావాలనుకుంటున్నాను. యోహాను రాసినట్లుగా ఈ 7 సంఘాలలో నా జీవితం ఏ సంఘం, పౌలు రాసినట్లు 7 సంఘాలలో నా జీవితం ఏ సంఘం, యేసుక్రీస్తు బోధించినటువంటి 7 ఉపమానాలలో ఈ 7 ఉపమానాలలో ఏ ఉపమానం నాకు వర్తిస్తూ ఉంది, అది మీరు ధ్యానించి ప్రియులరా ప్రార్థన మనస్తత్వముతో, విశ్వాసముతో మీరు రేపటి నుంచి వాక్యాన్ని వినండి. మనం ఇప్పుడు దివ్య సప్రసాద ఆరాధనలో ప్రవేశించబోతూ ఉన్నాం. ఈ వాక్యము అయిన వెంటనే దివ్య సప్రసాద ఆరాధన ఉంది. ప్రియులరా, ఈ ఆరాధన ఎందుకంటే కేవలము మానవ బుద్ధితో, మానవ ఆలోచనతో మీరు దీన్ని అర్థం చేసుకోలేరు, గ్రహించలేరు కనుక
మన బుద్ధి, మన జ్ఞానం, మన తెలివితేటలు అన్నిటినీ మనము ఆ ప్రభువుకి కానుకగా అర్పించి ఒక సమర్పణ ఆరాధనలో మనం ప్రవేశించబోతూ ఉన్నాం. ప్రియరా, సిద్ధపడండి. ఈ టోక్ అయిన వెంటనే సంపూర్ణ సమర్పణ దివ్య ప్రసాద ఆరాధనలో మనం ప్రవేశిస్తాం, సిద్ధపడతాం. దేవుడు ఈ వాక్యము ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ సంఘాన్ని హేరళముగా దీవించునగాక, ఆశీర్వదించునగాక. గాడ్ బ్లెస్ యూ.